బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ ఈ సీజన్లో ఉన్న ట్విస్టులు ఏ సీజన్లోనే లేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఓట్ అపీల్ చేసుకోవడానికి మరొక అవకాశం ఇస్తున్నానంటూ బిగ్ బాస్ మరొక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ పేరు వచ్చేసి క్రాసింగ్ ఫాక్స్. గార్డెన్ ఏరియాలో కొన్ని తాళ్లతో ఉన్న ఒక మడత మంచం లాంటిది ఏర్పాటు చేశారు. ఈ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ తాళ్లలో నుంచి చిక్కులు విడిపించుకుంటూ అవతల వైపుకి వెళ్ళాలి. ఎవరైతే ముందుగా ఈ టాస్క్ లో విజయం సాధిస్తారో వాళ్ళు ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఉంటుందంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇంకేముంది, ఈ టాస్క్ లో కూడా నిఖిలే విజయం సాధించడంతో నిఖిల్ కి ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. నిఖిల్ ఆడియన్స్ ని అడుగుతున్నారు, ఇప్పటి వరకు నా గేమ్ చూశారు, ముందు 2 వారాలు మాత్రమే ఉంది. ఈ 2 వారాలు కూడా నాకైనంత వరకు నేను గేముల్లో టాస్కులో ఎఫెక్ట్ పెడతాను. అంతేకాకుండా నేను వచ్చేటప్పుడు నాకెవ్వరూ సపోర్ట్ లేరు, కానీ 14 వారాలు హౌస్లోని కేవలం కొనసాగుతున్నాను అంటే అది మీ దయ వల్లే. అలాగే మీరు కూడా పెద్ద మనసు చేసుకొని మీరు కూడా మీకు ఎవ్వరు నచ్చితే వాళ్ళకి ఓటు వేసి, అలాగే హౌస్లో ఎవరు డిజర్వ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని ట్రోఫీగా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా ఆ ట్రోఫీకి అర్హుడని భావిస్తున్నాను. ఎందుకంటే హౌస్లోకి వచ్చిన కానించి మీరందరూ చూసే ఉంటారు ఎన్ని టాస్కులో విజయం సాధించానో. అంతేకాకుండా నేను ఎవ్వరి పట్ల కూడా ఎలాగ బిహేవ్ చేయలేదు, ఎప్పుడు కూడా ఎవరిని హట్ చేసి మాట్లాడింది లేదు. ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసుంటే నన్ను మీ ఇంట్లో మనిషిగా క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కప్పు ముఖ్యం బిగులు అంటూ నిఖిల్ అయితే గనక తను ఓట్ అపీల్ చేసుకున్నాడు ఆడియన్స్ కి. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్.